రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊతం వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ నిన్న 25,000 కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ రంగానికి ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది. దీనిలో 10,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం, మిగతా 15,000 కోట్లు SBI LIC నుంచి రాబోతుంది. ఈ రియల్ ఎస్టేట్ రంగం మీద ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టింది? దానికి ప్రధాన కారణం రియల్ ఎస్టేట్ రంగం కుదేలవటం. డిమానిటైజేషన్ తర్వాత, అంటే పెద్ద నోట్ల రద్దు తర్వాత, అదేవిధంగా రెరా చట్టం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో తీవ్రమైన సంక్షోభం నెలకొంది. మైక్రో ఎకానమీ అంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఎకానమీ సరిదిద్దాలంటే రియల్ ఎస్టేట్ రంగాన్ని ఫస్ట్ సరిదిద్దాలి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్, దానికి సంబంధించిన అంశాల్లో చాలా వరకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్, అలానే మధ్యతరగతి వాళ్ళ చిన్న చిన్న ఇల్లు, ఇలాంటివన్నీ కూడా రియల్ ఎస్టేట్ రంగంలోనే ముడిపడి ఉంటాయి. కాబట్టి దాదాపు గత 3-4 సంవత్సరాల నుంచి కొన్ని వేల ప్రాజెక్టులు ఆగిపోయి ఉన్నాయి మధ్యలోనే. ఈ ప్రాజెక్టులు మొత్తం చూస్తే దాదాపు 4 లక్షల కోట్ల ఖర్చు కూడుకున్న పని. అయితే ప్రభుత్వం ఇచ్చే ఈ 25,000 కోట్లతో ఈ రంగం బాగుపడుద్దా అంటే కొంత టెంపరీగా రిలీఫ్ ఇవ్వటం చూడొచ్చు మనం. కాకపోతే ఇది శాశ్వత పరిష్కారం అయితే ఏమీ కాదు. ఏ విధంగా ఈ సొమ్ము వస్తుంది అంటే కొత్త ప్రాజెక్టులకి ఈ సొమ్ము రాదు. ఏదైతే ప్రాజెక్ట్స్ మధ్యలో నిలిచిపోయాయో, ముఖ్యంగా చివరిదాకా వచ్చి కంప్లీట్ అవ్వకుండా ఆగిపోయాయో ఆ ప్రాజెక్ట్స్కి ఎక్కువ వస్తుంది అనమాట. ఆ ప్రాజెక్ట్స్కి ఫస్ట్ ప్రయారిటీ. గవర్నమెంట్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ద్వారా దీన్ని అందించబోతుంది. అంటే ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ జనరల్గా మనకి స్టాక్స్, బాండ్స్ వీటిలో ఉంటాయి. కానీ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జనరల్గా కమోడిటీస్, డెరివేటివ్స్, ఇలా ఈవెన్ ఆర్ట్స్, పెయింటింగ్స్, వీటి కూడా, ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మీద పెట్టొచ్చు అనమాట. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్కి ఇచ్చే 25,000 కోట్ల రూపాయలు AIF, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. అంటే మనం సాధారణంగా చేసే ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కాకుండా ఇది ఒక ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్ అన్నమాట. సో ఇక్కడ ఏవైతే NPSలోకి వెళ్ళిపోయాయి, అంటే ఏ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ అయితే నిరర్ధక ఆస్తులు ఆల్రెడీ NPSకి వెళ్ళిపోయావో వాటికి కూడా ఈ రుణాలు అందుతాయి. పరిశీలన చేసి రుణాలు అందిస్తారు. ఏవైతే బ్యాంక్రప్సీ ఫైల్ చేశాయో లిక్విడేట్ కాకుండా, అంటే విషయం పూర్తిగా ఆస్తులు అమ్మేయకుండా ఉండుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు కూడా దీని నుంచి లబ్ధి పొందొచ్చు. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి కొత్త ఊతం అనమాట. మెట్రోపాలిటన్ సిటీస్లో 2 కోట్ల లోపు ఇల్లు బుక్ చేసుకున్న వాళ్ళకి, మెట్రోపాలిటన్ కాని సిటీస్లో 1 కోటి రూపాయల్లో బుక్ చేసిన వాళ్ళకి దాదాపు 1,600 ప్రాజెక్ట్స్ దీని ద్వారా లబ్ధి పొందుతాయని ఒక అంచనా. దాదాపు 1,600 ప్రాజెక్ట్స్. ఇవన్నీ చూస్తే ఈ కన్స్ట్రక్షన్ సెక్టర్ కూడా బాగా బలపడే అవకాశం ఉంది. దాంతోపాటు సిమెంట్ ఇండస్ట్రీ, స్టీల్ ఇండస్ట్రీ, కొన్ని కోర్ ఇండస్ట్రీస్ కూడా దీనివల్ల లబ్ధి పొందే అవకాశం ఉంది. సో గవర్నమెంట్ ఈ చర్య ఎందుకు తీసుకుంది అని ఆలోచిస్తే గత 2-3 సంవత్సరాల నుంచి IL&FS క్రైసిస్, తర్వాత నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ కూడా కుదేలవడంతో రియల్ ఎస్టేట్ రంగం అనేది పడిపోవడం జరిగింది. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊతం ఇవ్వడానికి ఈ పథకాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ పథకంలో లబ్ధి పొందడానికి ఖచ్చితంగా బిల్డర్ ఎవరైతే ప్రాజెక్ట్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని రెరాలో, కొత్తగా వచ్చిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ చట్టంలో రిజిస్టర్ చేసి ఉండాలి. రిజిస్టర్ కాని వాటికి ఈ లబ్ధి రాదనమాట. దాంతోపాటు ఈ లబ్ధి రాగానే బ్యాంకులు వాళ్ళ బకాయిలు వసూలు చేసుకోకూడదు. ఈ డబ్బులు బ్యాంకుల బకాయిల కోసం కాదు, కేవలం కంప్లీట్ కాని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడానికి. అది కూడా కంప్లీషన్కి వచ్చి ఆగిపోయిన ప్రాజెక్ట్స్కి మొదటి ప్రాధాన్యత ఇస్తారు.